అన్న అశ్వకుమార్ గారిని మన తమలో అమూల్యమైన సందేశాన్ని ఈ యొక్క యూనిటీ అండ్ స్ట్రెంత్ ఈ యొక్క బాగోగుల కోసం కూడా ఆయన యొక్క సందేశాలు ఇచ్చి మనల్ని కార్యాచరణ వైపు నడిపించాలని చెప్పేసి మరీ చెప్తాం అన్న. ముందుగా నా గురించి నా గురించి నాగన్న అద్భుతమైన పాట పాడాడు. నాగన్నకి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శాఖ పుల్లారావు గారికి నా జై భీములు. మనస్ఫూర్తిగా నేను పుల్లారావు గారిని అభినందిస్తా ఉన్నాను. అలాగే ఈ కొవ్వూరు నియోజకవర్గం, నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న ఈ వెస్ట్ గోదావరిలో ఉన్న పెద్దలు, ముఖ్యంగా ఈ కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ రత్నకుమారి గారు, భావన ఇంటి పేరు అంటే మంచి తెలివైన వాళ్ళ కింద లెక్క. రత్నకుమారి గారికి, అట్లాగే మన బొంతా శ్యామ్ గారికి, చోళ్ళ రాజు గారికి, శ్రీరాజు గారికి, ముఖ్యంగా బర్రె ఆనంద్ కుమార్ గారు మంచి సబ్జెక్ట్ చెప్పాడు. ఆనంద్ కుమార్ గారికి, అలాగే సోదరి అరుణ గారికి, పేరు చెప్పు చీర అరుణ గారికి, అందరి పేరు చెప్పు. చీర అరుణ గారికి, కళావతుల చక్రవర్తి గారికి, కమల్ నాగేశ్వరరావు గారికి, పిట్టా శ్రీని గారికి, కొప్పుల రాజేష్ గారికి, రాంబాబు గారికి, కప్పల రాజేష్, మునిబాబు అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు, కానీ చాలా లాంగ్ ఇచ్చేసాడు. ఆకలేస్తూ ఉంది. ఏమండి నాకు 2:30కి ఇచ్చారని మైకు ఏం మాట్లాడినాం? మీకేమో ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది. 2:30 ఇచ్చి మాట్లాడమంటే ఏం మాట్లాడినాం? సరే, తక్కువగానే మాట్లాడతాను, ఎక్కువగా మాట్లాడను. కార్తీక వన సమారాధన, కార్తీక మాసంలో ఇది ఒక ఆనవాయితీ, ఒక ట్రెడిషన్, ఒక అలవాటు, ఒక ఆచారం, భారతదేశ ఆచారం. ఒక మాసంలో అందరం కలిపి గార్డెన్ పార్టీ అందరం కలిసి శీతాకాలం మొదట్లో కూర్చుని వనభోజనాలు చేయడం అన్నది ఒక ఆచారం. ఇది స్నేహితుల మధ్య జరిగేది, ఇప్పుడు కులాల మధ్య అయిపోయింది. ఎవరి కులం మన భోజనాలు వాళ్ళకి పెట్టుకునే పరిస్థితి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వచ్చేసింది. ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి ఎవరి కులం భోజనాలు వాళ్ళే చేసుకునే పరిస్థితి ఉంది. ఇంతకుముందు అందరూ కలిపి చేసుకునేవారు, ఇప్పుడు అది పోయింది. ఎప్పుడైనా ఎవరైనా ఒక అపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళడం అవి జరుగుతూ ఉన్నాయి, కానీ ఎక్కువగా కులాల దగ్గరే జరుగుతూ ఉన్నాయి. ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడాడు బర్రె ఆనంద్. ఎంతమంది ఉన్నావు, ఏంటి పరిస్థితి అని. ఇంతమంది ఉంటే ప్రయోజనం ఎందుకు? ఒక్క నిమిషం మనం చూసుకున్నట్లయితే మనకు జరుగుతున్న అన్యాయాలేంటి, మన మీద జరుగుతున్న దాడులేంటి, ఎందుకు ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం? ఈ మధ్యకాలంలో కైకలూరులో వినాయకుడి విగ్రహం ఊరేగింపు జరుగుతుంటే రేషన్ తెచ్చుకోవడానికి వెళ్ళారు 2 కుర్రోళ్ళు. ఒక కుర్రోడు వెళ్ళాడు, రే మాకు ఊరేగింపులోకి వస్తామని కొట్టారు. ఇంకోటి రక్షణ ఆడిని కొట్టారు. కారణం లేదు, ఏం లేదు. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు వారం అయింది, 10 రోజులైంది, అరెస్ట్ చేయరే. వెళ్ళాను, అరెస్ట్ జరుగుతుందేమో అని చూశాను. వెళ్ళిన 24 గంటలు ప్రధాన ముద్దాయిని అరెస్ట్ చేశారు. వెరీ గుడ్. అట్లాగే చాలా నేను చేసినన్ని ఉద్యమాలు, నేను చేసినన్ని అన్నీ చూసుకున్నట్లయితే బహుశా ప్రపంచంలో కూడా ఇన్ని ఉద్యమాలు చేసినవాడు ఎవడో ఉండడు. ఛాలెంజ్ అది. దానికి ఏమన్నా పెడితే ప్రపంచంలో మొదటి ప్రాంతం నాకే ఇవ్వాలి.
ఇకపోతే మొన్న రాజమండ్రిలో ఒక గాడాల్లో కారు వేసుకుని, అంతకు ముందు రోజు గొడవ జరిగిందంటే వైన్ షాప్ దగ్గర కారు వేసుకుని వచ్చి మళ్ళీ వైన్ కొనుక్కుంటున్నారు అదే గ్రామస్తులు. మళ్ళీ కొట్టదో ఉంటుంటే పిక్చర్ తీస్తున్నాడని చెప్పి, వీడియో తీస్తున్నాడని చెప్పి కుర్రోడిని కొట్టి ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయరే. పెద్ద బహిరంగ సభ చేసాం కొవ్వూరులో, కోరుకొండలో పెద్ద బహిరంగ సభ చేసి 24 గంటలు టైం ఇస్తే మెయిన్ ముద్దాయిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకూడదని చెప్పి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పట్టుబట్టి కూర్చున్నా కానీ గవర్నమెంట్ ఇమీడియట్గా అరెస్ట్ చేసింది. అంటే హర్ష్ కుమార్ వెళ్తేనే అరెస్ట్ చేస్తారా? అక్కడ అన్యాయం జరిగితే మీరు చేయరా? ఏంటి పరిస్థితి అంటే రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, ఇది చాలాసార్లు చెప్తున్నాను నేను, రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వాళ్ళ మీద ఒత్తిడి పెంచే పరిస్థితులు ఈ భారతదేశంలో ఉన్నాయి. రాజ్యాంగం దాని అంటదా అది అమలవదు. రాజ్యాంగం మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడే ఆ రాజ్యాంగం అమలయ్యే పరిస్థితులు ఉత్తరప్రదేశ్లో కనబడుతున్నాయి, బీహార్లో కనబడుతున్నాయి, తెలంగాణలో కనబడుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నాయి, తమిళనాడులో కనబడుతున్నాయి. తమిళనాడులో చూశారు కదా, బుల్లెట్ వేసుకెళ్తున్నాడని చెప్పి 2 చేతులు నరికేశారు. ఉత్తరప్రదేశ్లో పెళ్లి కొడుకు గుర్రం మీద వెళ్తున్నాడని చెప్పి అతన్ని దారుణంగా కొట్టి అవమానపరిచారు. హత్రాస్ సంఘటన ఎంత దారుణం. భారతదేశం అంతా దళితుల మీద దాడులు జరుగుతూ ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దాడులు, ఎన్నో. ఎందుకు? ఎంత శాతం ఉన్నాం మనం? ఇప్పుడు మన రిజర్వేషను ఎంత శాతం ఇస్తున్నారు? మనకి 15% ఇస్తున్నారు. 2011 సెన్సస్ ప్రకారం ఆనంద్ చెప్పాడు 17% ఉన్నాం. ఖచ్చితంగా 20% ఉంటాం. కానీ మన మధ్య ఐక్యత లేదు. మన మధ్య ఐక్యత లేదు. అంటే 20% దళితులు ఉంటే మన రాష్ట్ర జనాభా 4 కోట్లు అయితే, 14 కోట్లు కాదు 4 కోట్లే మన రాష్ట్ర జనాభా. 4 కోట్లు అయితే 20% ఉన్న మనం ఎంతమంది ఉంటామండి? 80 లక్షలు. 80 లక్షల మంది మనం గొంతెత్తి అరిస్తే, మనం ఐకమత్యంతో ఈ పోరాటంలో ముందుకెళ్తే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఈ 80 లక్షల్లో పెద్ద మహాకుట్ర, తెలుగుదేశం ఆవిర్భవించినప్పటి నుంచి జరుగుతున్న పెద్ద కుట్ర. ఈ జాతిని విడదీయాలి, అంటరాని కులాల్ని మాల మాదిగల కింద కానీ విభజన చేయకపోతే మనకు పుట్టగతులు ఉండవని చెప్పి తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడే ఒక ప్రణాళిక రచించి, ఇంతకాలం నేను ఉన్నంతకాలం పార్లమెంటులో అడ్డుకున్నాను, వర్గీకరణని బిల్లుని తిప్పికొట్టాను. రాజమండ్రి సభ ద్వారా ఛాలెంజ్ చేసి మరి అన్ని పార్టీలకి వార్నింగ్ ఇచ్చి పార్లమెంట్లో జరగకుండా ఆఫ్ చేశాం. సరే, మళ్ళీ సుప్రీంకోర్టుని మేనేజ్ చేశారు. సుప్రీంకోర్టుని మేనేజ్ చేశారు కానీ పార్లమెంటుని మేనేజ్ చేసుకోలేకపోయారు. ఇంకా ఆ బిల్లుకి పూర్తిగా రాజ్యాంగ హోదా రాలేదు. కానీ రాజ్యాంగంలోకి చెల్లదని ఒక దొంగ తీర్పిచ్చి వర్గీకరణ చెయ్యాలి అంటే ఏంటి? విడగొట్టాలి. కొంతవరకు సక్సెస్ అయ్యారు విడగొట్టడంలో ఒక మనిషి వల్ల. ఆ మనిషికి
రకరకాల సదుపాయాలు కల్పించి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చి ఒక జాతిని విడగొట్టేందుకు బహుమానం కింద పద్మశ్రీ కూడా ఇచ్చారు. అయినా మీకు చెప్తున్నాం, 13% మంది మాలలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 13% మాలలంటే 53 లక్షల మంది. విడిపోయిన వాళ్ళని పక్కన పెట్టి ఎంతమంది కలుస్తారో తెలిసి వాళ్ళు వస్తారు, మనతోనే ఉంటారు. అయినా కానీ మీ యొక్క ధైర్యం, మిమ్మల్ని ఐకమత్యంగా ఉంచడానికి ఈ విషయం చెప్తా ఉన్నాను. 53 లక్షల మంది కానీ ఐకమత్యంతో ఏదన్నా ఒక పార్టీని ఎంచుకుని ఆ పార్టీకి వేస్తే మనమే రాజ్యాధికారం వైపు ఉంటాము, మనమే ఈ ఆంధ్రప్రదేశ్ రాజ్యాన్ని పరిపాలిస్తాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే నేను చదువుకున్నాను, ఇక్కడ చాలామంది చదువుకున్నారు, మునిబాబు కూడా చదువుకున్నాడు. అంటే శ్రీరాజ్ అంటే ఎంపీ కొడుకు కదా, మామూలుగా సీట్లు ఫ్రీగా ఇచ్చేస్తారు, ఓపెనింగ్లో చదివేస్తాడు. ఇలాగా అంటే ఆడు ఎందుకు చెప్తాడంటే ఆడు చెప్పింది నేను లండన్లో చదువుకున్నాను, అంబేద్కర్ చదివిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో స్కూల్లో చదువుకున్నానని చెప్పమని చెప్తా ఉన్నాడు వెనక్కి తెచ్చి. నేను చెప్పట్లే. అయితే ఇంతమంది చదువుకున్నాం కదా, ఎలా చదువుకున్నాం మేము? చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, బోల్డ్ మంది ఐఏఎస్ ఆఫీసర్లు, బోల్డ్ మంది ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఎలా చదువుకుని ఉద్యోగాలు సంపాదించారు ఇప్పుడు? దానికి కారణం ఏంటి తెలుసా మీకు? ఓన్లీ బికాజ్ ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ స్కాలర్షిప్స్ అని ఇచ్చింది. అది ఆ స్కాలర్షిప్స్ అన్నాయి 1వ క్లాస్ నుంచి పీజీ వరకు, పీజీ తర్వాత పిహెచ్డి చేసేంత వరకు కూడా స్కాలర్షిప్లు ఇచ్చింది. యూనివర్సిటీలో ఎంతకాలం చదువుకున్నా ఫ్రీగా ఇచ్చేది. 2-3 డిగ్రీలు కాదు, మీకు తెలీదు, అందుకనే చెప్తున్నాను. ఎన్ని డిగ్రీలన్నా చదువుకున్న స్కాలర్షిప్ ఇచ్చేది. పెద్ద చదువులు చదువుకుంటానంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆంక్షలు పెట్టలేదు. ఎన్టీ రామారావు వచ్చాడు, అయ్యి బాబాయ్ వీళ్ళ మెస్ బిల్లు 400, బెబ్బెబ్బెబ్బెబ్బె కుదరదు, ఎంత తింటే అంత ఇచ్చేస్తారు వాళ్ళకి అని చెప్పి 225 చేశాడు. నేను యూనివర్సిటీలో ఉన్నాను, ఫైట్ చేశాను ఎన్టీ రామారావు మీద. ఎన్టీ రామారావుని ఛాలెంజ్ చేసి నేనున్నంత కాలం ఆంధ్ర యూనివర్సిటీలో అడుగు పెట్టడానికి వీల్లేదన్నాను. నేను ఉన్నంతకాలం ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు కానీ అడుగు పెట్టలేదు. ఛాలెంజ్ ఇది. ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళి అడిగితే చెప్తారు. అయితే దాని తర్వాత యాజిటేషన్ చేశాను, జైల్లో పెట్టారు. 275 మెస్ బిల్లు చేశారు. నారాయణ భాస్కర్ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన తర్వాత 50 రూపాయలు పెన్షన్ పెంచారు, 250 ఫంక్షన్, 25,000 పాకెట్ మనీ పెంచారు. సరే అనుకున్నాం. దాని తర్వాత దరిమిలా పరిస్థితులు ఎలాగైపోయినాయంటే మెస్ బిల్లులు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఏంది నీ అబ్బాయి ఎస్సీలు ఒకరికే గవర్నమెంట్ కట్టడం ఏంటి, తగిన వాళ్ళు అందరికి కట్టకూడదు, అందరికి కట్టేయాలండి అని చెప్పేసి మొత్తం ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పేసి ఈ స్కాలర్షిప్ పథకాన్ని మార్చేసి అందరికి ఇచ్చాడు. అందరికంటే నాకు కాలేజీ ఉంది కాబట్టి చెప్తున్నాను, ఆడు బెంజ్ కారులో వచ్చేవాడు, ఆడికి కూడా గవర్నమెంట్ స్కాలర్షిప్ గవర్నమెంటే కట్టింది. అలాగా ఫీజు రీయింబర్స్మెంట్ అనే విధానాన్ని తీసుకొచ్చి సర్వనాశనం చేసాడు రాజశేఖర రెడ్డి. అందరికీ ఇవ్వడంలో పేదోళ్ళకి ఇవ్వాలి, ఒక బీసీలో ఉన్న పేదోళ్ళకి ఇవ్వాలి, ఓసీలో ఉన్న పేదవాళ్ళకి ఇవ్వాలి. అందరూ సర్టిఫికేట్లు తీసుకుని మేనేజ్ చేసేసారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎవరికి ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరికి రావట్లేదు. ఇంకొక పని ఏం చేశాడంటే
రాజశేఖర రెడ్డి అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్లో పెట్టిన తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి ఈ స్కాలర్షిప్స్ అన్నీ పెంచుకుంటూ వచ్చాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూనే మెస్ ఛార్జెస్ అన్నీ పెంచాడు. 800 చేశాడు, 1100 చేశాడు ఫీజెస్కి. దాని తర్వాత ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు మన ఫస్ట్ చంద్రబాబు నాయుడు నెగ్గాడు. అతను అదే కంటిన్యూ చేశాడు, స్కాలర్షిప్స్ ఏమీ ఇవ్వలేదు. తర్వాత జగన్ వచ్చాడు. జగన్ మా జగన్ అన్న వచ్చాడు. ఎవరిది నినాదం? దళితులది, ఎస్సీలది. ఓరని అమ్మ జగన్ అంటే ఇలా చింపేసుకుని చొక్క, ఇగో మా జగన్ పచ్చబొట్లు మీ ఇష్టం. అతను చేసింది ఏంటంటే తెలుసా, ఈ లంజ కొడుకులకి స్కాలర్షిప్ డిగ్రీ వరకు ఇవ్వాలి, లేకపోతే పీజీ ఎందుకు ఇవ్వాలని చెప్పి తీసి పారదొప్పాడు. ప్రతి బోర్డు ఐఏఎస్ ఉన్నాడు, ఏ ఆఫీస్ చూసినా ఎస్సీ వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంత చదువుకున్న వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బెబ్బెబ్బే స్కాలర్షిప్లు తీసేది అని చెప్పి మన తాత ముత్తాతల కాడి నుంచి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఉన్నటువంటి పీజీ స్కాలర్షిప్ ఫీజీ రియంబర్స్మెంట్ని జగన్మోహన్ రెడ్డి అని దుర్మార్గుడు తీసేశాడు. చెప్తున్నాను నేను, మారండి. ఇప్పుడు వైద్య విధానం మీద పెద్ద ఉద్యమం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆయనే ఈ 17+22 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. తీసుకొచ్చిన తర్వాత 5 కాలేజీలు స్టార్ట్ చేశారు. దాంట్లో రాజమండ్రిలో ఒక కాలేజ్ ఉంది. 5 కాలేజీలకి అడ్మిషన్లు ఏంటో తెలుసా? సగం సీట్లు మన రిజర్వేషన్ ప్రకారం, భారతదేశం యొక్క రిజర్వేషన్ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రిజర్వేషన్ ప్రకారం 50 సీట్లు ఇచ్చాడు. రిజర్వేషన్ వాళ్ళకి, మెరిట్ వాళ్ళకి అందరికి కలిపి 50 సీట్లు ఇచ్చాడు. ఇంకో 50 సీట్లు అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న సీట్లలో ఉన్న రిజర్వేషన్ పెట్టండి, పెట్టలేదు. అంటే ఈ వైద్య విద్యకి రిజర్వేషన్ వాళ్ళు కానీ, మెరిట్ వాళ్ళు కానీ, డబ్బులున్న వాళ్ళకే కావాలని చెప్పి పెట్టిన ప్రణాళిక. ఇప్పుడు నువ్వు ఏ మొహంతో ఈ రోజున వైద్యం ప్రైవేట్లోకి వెళ్ళకూడదని చేస్తావు? నువ్వే ప్రైవేటైజేషన్ చేస్తావు, సగం సీట్లు అమ్ముకొని. ఇలాంటి పనులు ఎన్నో ఉన్నాయి. 26 పథకాలు తీసాడు. ఇతను తీసాడు కదా, అబ్బే నేను వచ్చానంటే ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టేస్తాను. డాక్టర్ సుధాకర్, చీరాల కిరణ్ కుమార్, ఇలాగా ఎంతోమంది దళితుల్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చనిపోయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి 2 సంవత్సరాలు మే వచ్చిందంటే 6 పథకాలు, సూపర్ 6 పథకాలు ఏది అమలు చేయకుండా, ఎస్సీలకి ఎటువంటి బెనిఫిట్, ఒక లోన్స్ ఇవ్వకుండా, ఒక ఆయన ప్రామిస్ చేసినటువంటి ఒక్కటి కూడా అమలు చేయకుండా పరిపాలన చేస్తున్నాడు ది గ్రేట్ చంద్రబాబు నాయుడు. మనం ప్రశ్నించుకోండి, ఎవరి హృదయాల్లో వాళ్ళు ప్రశ్నించుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? వీళ్ళిద్దరు ఇలా చేస్తే మనం ఎందుకు మళ్ళీ వీళ్ళిద్దరిలో ఒకరికి మనం ఎంచుకోవాలి? ఇంకోళ్ళని ఎంచుకుందాం. దీని గురించే, మనలో ఐకమత్యం గురించే. ఒక ఐకమత్యంతో ముందుకెళితే రాష్ట్రం యొక్క ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉన్న దళిత జాతి ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రయోజనాలన్నీ కూడా ఏ రకంగా ఉంటాయో చూపించడానికే ఒక మేధో మదన సదస్సు ఏర్పాటు చేశాను. చెప్తున్నాను ప్రతి వెళ్ళిన చోటల్లో. దీనికి పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, ఎవరన్నా రావచ్చు.
రాష్ట్ర ప్రతి జిల్లా 25 జిల్లాల నుంచి 2500 మంది వచ్చినా 200 మంది వచ్చినా మున్సిపాలిటీ అందరూ రావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టు, ప్రతి సబ్జెక్టు మీద మనం చేయాలి. మనకి ఒక తీర్మానం రూపంలో మనకు కావాల్సిన ఏంటని చెప్పి తయారు చేసి పార్టీలకి ఇచ్చి ఎవడు అమలు చేస్తాడు? ఎవడు అమలు చేయకపోతే మనం ఏ పార్టీ అమలు చేస్తో అదే పార్టీ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే మన నుంచే ఒకరిని తయారు చేసుకోవడం. అలాగ మనం నిర్వహించుకుని ఇప్పుడు జనవరి 30, జనవరి 31, ఫిబ్రవరి 1 ఈ 3 రోజులు చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు రండి, ఆఫీస్ అందరు రండి. వచ్చి అక్కడ మన ఐక్యమత్యం వర్గీకరణ సమస్య కాడి నుంచి ప్రతి సమస్య మీద ఒక ఐక్య పదంలో ఒక మేధోమథన సదస్సు మనం నిర్వహించుకున్నట్లయితే ఈ ప్రభుత్వాలు దాడులు చేస్తాయా మన మీద? దాడులు చేసిన వాళ్ళకి మద్దతు ఇస్తాయా? ఛాలెంజ్. మళ్ళీ ఎవ్వడు కూడా మాట్లాడు, మనమే డిసైడ్ చేసేది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరందరూ దానికి ప్రిపేర్ అవ్వండి. మన శక్తి మనకు తెలీదు, మన శక్తి బలమైన శక్తి. మనం ఏకమయ్యామంటే ఈ శక్తిని ఆపే శక్తి ఇంకోటి ఎవరూ లేరని తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ గారు. మరి